ఈరోజు ఎన్డీఏ కూటమి జాబ్ ఫస్ట్ ఉద్యోగ కల్పన మా విధానం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంతకం మెగా డిఎస్సి 16,347కు సంతకం పెట్టాం. ఇంటర్వ్యూలు కూడా పిలవడానికి సిద్ధంగా ఉన్నాం. కొంచెం రిటర్న్ ఎగ్జామ్ టైం కావాలంటే ఆ టైం ఇచ్చాం. ఇది వస్తానే ఇమ్మీడియట్గా ఇంటర్వ్యూస్ కూడా పూర్తి చేసి వీలైనంత తొందరలో 16,347 ఉద్యోగాలు ఇవ్వడానికి మెగా డిఎస్ ద్వారా ఇవ్వడానికి ముందుకు పోతాం అధ్యక్ష. అదే మరిగా అధ్యక్ష, నిన్నే మీరు చూస్తే ఒక 25 పాలసీలు తీసుకొచ్చాం. 25 పాలసీల్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎలక్ట్రానిక్ పాలసీ, ప్రైవేట్ పార్క్స్ పాలసీ, క్లీన్ ఎనర్జీ పాలసీ, సెమీ కండక్టర్ పాలసీ, డ్రోన్ పాలసీ, డేటా సెంటర్ పాలసీ, ఇలాంటి పాలసీలన్నీ కొన్ని తీసుకొచ్చాం. ఈరోజు కేబినెట్లో మళ్ళీ టూరిజం పాలసీ కూడా తీసుకొస్తాం. మొట్టమొదటిసారిగా టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చి రాబోయే రోజుల్లో ఎక్కువ ఉపాధి కల్పన టూరిజం ద్వారా జరుగుతుంది. దీనికి శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ వస్తే అధ్యక్ష తిరిగి పరిశ్రమలు ఇక్కడికి వస్తాయి. నిన్నే మీరు చూశారు, ఎస్ఐపివి మీటింగ్ పెట్టుకున్నాం. నేను డిప్యూటీ సీఎం మంత్రులందరం దగ్గర 85,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకు క్లియరెన్స్ ఇచ్చాం. 35,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. దానికి నిన్నే శ్రీకారం చుట్టాం. ఇది కాకుండా దిశ నేను ఇవే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. అవన్నీ మీరు చూస్తే దగ్గర ఏపీఐఐసి ల్యాండ్ అలాట్మెంట్ దగ్గర 3,500 కోట్లకి ఇచ్చారు. దీనివల్ల 9,573 ఉద్యోగాలు వస్తాయి. నిన్న మేము చేసింది ఎస్ఐపిబి ఇన్వెస్ట్మెంట్లు 85,000 కోట్లు చేశాం. దగ్గర 34,000 ఉద్యోగాలు వస్తాయి. ఇంకొక పక్కన ఏదైతే ఎన్హెచ్పిసి ఎన్టీపీసీ ఏదైతే ఉందో ఆ ఎన్టీపీసీ ఈ నెల 29వ తారీఖున ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ ఇస్తున్నారు. ఎన్టీపీసీ జెన్కో జాయింట్ వెంచర్ 50-50 ఇది ఇద్దరు కలిసి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు విశాఖపట్నంలో పెట్టబోతున్నారు. ఇది కాకుండా ఇంకో పక్కన రిలయన్స్ బయోఫ్యూయల్స్ కింద 65,000 కోట్ల రూపాయలు పెట్టడానికి ఒక్కొక్క ప్లాంట్కి 135 కోట్లు పెడతారు. దీనివల్ల 500 ప్లాంట్లు పెట్టి 2,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. ఇది కాకుండా మల్లవల్లి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ దీనికి ఇచ్చాం. వాళ్ళు 30,000 ఉద్యోగాలు క్రియేట్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే అధ్యక్ష ఎనర్జీ సెక్టర్లో 11,900 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 6,075 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చూస్తే ఇంకా మనం చేయాలని చాలా ఉంది. కానీ దగ్గర 3,78,000 కోట్ల రూపాయలతో 3,73,539 మందికి ఉద్యోగ కల్పన కోసం ముందుకు పోయాం. నేను అందుకనే అధ్యక్ష మొన్న కూడా మీరు చూస్తే పాలసీలో చాలా స్పష్టంగా చెప్పాం. ఆ పాలసీలో మీరు చూస్తే ఎవరైనా ఉద్యోగాలు ఎక్కువ ఇస్తానంటే వాళ్ళకి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. దేశంలో ఫస్ట్ టైం ఉద్యోగానికి ప్రత్యేక వెయిటేజ్ ఇచ్చి ఉద్యోగ కల్పన కోసం ప్రాధాన్యత ఇచ్చి ఇన్సెంటివ్స్ ఎక్కువ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం. దీనికి ప్రత్యేకమైన పాలసీలు తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఏపీ అసెంబ్లీ సమావేశాలు హోరాహోరీగా సాగుతున్నాయి. అయితే ప్రతిపక్షం లేనప్పటికీ అధికార పక్షమే ప్రతిపక్షంగా ప్రశ్నలు సంధిస్తూ ప్రజల పక్షంగా పోరాడుతున్నారు. అయితే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎప్పటిలోపు ఇస్తారనే దానిపై చంద్రబాబు గారు ఈ విధంగా స్పందించారు. జాబ్ ఫస్ట్, ఇది నా ఎన్డీఏ ప్రభుత్వ నినాదం.
ఉద్యోగ కల్పన మా లక్ష్యమని చంద్రబాబు అన్నారు. సీఎం ప్రమాణ స్వీకారం చేశాక మొదటి సంతకం డిఎస్సిపై పెట్టి 16,347 పోస్టుల భర్తీకి సిద్ధమవుతున్నామని ఆయన తెలిపారు.